ఎప్పుడైతే రామ 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 అనుకుంటామో అంతా బ్రైట్గా ఉంటుంది. ఓకే, అందుకని ఆయన 3 సార్లు రాయమంటారు. శ్రీరామ అని రాస్తారు, అంతా బ్రైట్గా ఉంటుందని. అందుకని చెప్పేసి శ్రీ అని రాస్తారు, శ్రీరామ అని రాస్తారు, అంతా బ్రైట్గా ఉండాలని. ఒకటి శ్రీరామ రక్షణ స్తోత్రం వెరీ వెరీ పవర్ఫుల్. గురువుల దగ్గర నేర్చుకుంటే అమేజింగ్ ఉంటుందండి, అసలు ఆ ఫీల్ వేరు. బుక్స్లో చదివితే అది ఏదో లిటరేచర్ చదివినట్టు ఉంటుంది కానివ్వండి, బట్ కొన్ని గురువుల దగ్గర నేర్చుకోవాలండి. అంటే ఎవరైనా వాళ్ళు చెప్పాలంటారా? బాగా అంటే ఈ శ్రీరామ రక్షణ స్తోత్రాన్ని బాగా ప్రొనౌన్సియేషన్ చేస్తూ దాని మీనింగ్ వాటి మీనింగ్ తెలిసి దాని వెనక బిహైండ్ స్టోరీ చెప్పగలగాలి. చెప్తే అలా అలా తెలుసుకొని కొంతకాలం చేసిన వాళ్ళు ఉంటారండి, ఆ రక్షణ స్తోత్రం చదువుకున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరగానే మనం నేర్చుకోవాలండి. అంటే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కనుక నేర్చుకోగలిగితే చాలా బాగుంటుందండి. దీంతోపాటు హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందండి. చాలా చాలా సింపుల్ స్తోత్రం అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నాం, ఆంజనేయ స్వామి కూడా పక్కన ఉంటాడు.